ఒక భయంకరమైన యుద్ధం జరగబోతోంది. అంతా ఉద్రిక్తంగా ఉంది. చరిత్ర గతిని మార్చేయగల ఒకే ఒక్క చివరి సంభాషణ. ఆ సంభాషణ గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఈ చర్చను మొదలుపెట్టిందే దూతగా వచ్చిన సంజయుడు. ఆయన మాటల్లోనే మనకు అర్థమవుతోంది జరగబోయే సంఘర్షణ ఎంత తీవ్రమైనదో. ఒకవైపు శాంతి, మరోవైపు సర్వనాశనం. ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోవాల్సిందని ఆయన మొదటినుంచే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సరే, ఇప్పుడు ఈ మొదటి భాగంలో చూద్దాం. సంజయుడు యుద్ధాన్ని ఆపడానికి ఎంత ఉద్వేగంగా, ఎంత బలంగా వాదించాడో. ఆయన దృష్టిలో శాంతిని మించింది ఇంకేదీ లేదు, అస్సలు లేదు. సంజయుడి వాదనలు చాలా సూటిగా బలంగా ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడంటే, యుద్ధంలో గెలిచి రాజ్యం ఏలడం కన్నా అడుక్కొని బతకడం చాలా మేలు అంటున్నాడు. ఆలోచించండి, ఎంత పెద్ద మాటో ఇది. జీవితం ఎలాగో శాశ్వతం కాదు, కాని మంచి పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది అంటాడు. అసలు యుద్ధమే ఒక పెద్ద పాపమని, రాజ్యం కోసం ఆశపడటం వల్లే ఇదంతా జరుగుతోందని తేల్చేస్తాడు. అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, యుద్ధంలో ఎప్పుడూ ధర్మమే గెలుస్తుందన్న గ్యారంటీ లేదు. కొన్నిసార్లు చెడ్డవాళ్లు కూడా గెలవచ్చు అని హెచ్చరిస్తాడు. అయితే యుధిష్ఠిరుడి సమాధానంతో ఈ చర్చ మొత్తం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. ఆయన దీని శాంతి వర్సెస్ యుద్ధంలా చూట్లేదు. ఆయన దృష్టిలో ఇది న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ. ఇక్కడ చూస్తే రెండు వేర్వేరు ఆలోచనా విధానాలు మనకు చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఒకవైపు సంజయుడు ప్రాణాలు పోకూడదంటే ఎలాంటి పరిస్థితినైనా భరించి శాంతిగా ఉండాలి అంటున్నాడు. కాని యుధిష్ఠిరుడేమంటున్నాడు? న్యాయం, ధర్మం నిలబెట్టినప్పుడు వచ్చేదే అసలైన శాంతి అంటున్నాడు. మన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి పోరాడాల్సి వస్తే దానికి సిద్ధంగా ఉండాలన్నది ఆయన వాదన. చూశారా ఎంత తేడా ఉందో? ఈ ఒక్క మాటతో యుధిష్ఠిరుడు తన స్టాండేంటో చెప్పేశాడు. ఆయన నిబద్ధత యుద్ధం మీద కాదు, ఆయన కట్టుబడింది ధర్మానికి. తన పూర్వీకులు చూపిన దారిని వదిలే ప్రసక్తే లేదని, ఆ దారిలో ఏం దొరికినా దాన్ని స్వీకరిస్తానని చాలా గట్టిగా చెప్తున్నాడు. యుధిష్ఠిరుడి ఆలోచనను అర్థం చేసుకోవాలంటే ఆపధర్మం అనే ఈ కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. అంటే సాధారణ పరిస్థితుల్లో ఉండే ధర్మం వేరు, చాలా కష్టకాలంలో, సంక్షోభంలో పాటించాల్సిన ధర్మం వేరు. పరిస్థితిని బట్టి సరైన నిర్ణయం తీసుకోవాలన్నది ఆయన ఉద్దేశం అన్నమాట. సరే, ఇప్పుడు యుధిష్ఠిరుడు అసలు సమస్య ఎక్కడుందో విశ్లేషిస్తున్నాడు. ఆయన దృష్టిలో ఈ గొడవకంతటికీ మూలకారణం ఒక్కటే, అది వాళ్లలో ఉన్న అంతులేని దురాశ. వావ్! దురాశకు లొంగిపోతే ఏమవుతుందో చెప్పడానికి యుధిష్ఠిరుడు వాడిన పోలిక చూడండి. అగ్నికి నెయ్యి తోడైతే మంట ఎలాగైతే ఇంకా ఇంకా పెరుగుతుందో, అలాగే దుర్యోధనుడి కోరికలు తీర్చే కొద్దీ అతని దురాశ మరింత పెరుగుతుంది తప్ప అస్సలు తగ్గదు. అందుకే వాళ్లతో శాంతి కుదరదు అని వివరిస్తున్నాడు. ఆ దురాశ ఎలాంటి వినాశనానికి దారితీస్తుందో చెప్తూ యుధిష్ఠిరుడు దుర్యోధనుడిలోని లోపాలను ఒక్కొక్కటిగా బయటపెడతాడు. ఆయన దృష్టిలో దుర్యోధనుడు ఈర్ష్య, క్రోధం, మిత్రద్రోహం ఇలాంటి ఎన్నో చెడ్డగుణాలకు నిలువుటద్దంలా కనిపిస్తున్నాడు. తన ప్రత్యర్థులు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో చెప్పడానికి యుధిష్ఠిరుడు మరో అద్భుతమైన ఉదాహరణ ఇస్తాడు. అడవి కాలిపోతుంటే అందులోంచి బయటపడాలని చూడకుండా ఆ మంటలే చల్లగా ఉంటే బాగుండని భ్రమపడే వ్యక్తితో వాళ్ళని పోలుస్తాడు. అంటే వాళ్లు తమ వినాశనాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారని కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారన్నమాట. ఇప్పుడు కథ మళ్లీ సంజయుడి వైపుకు వస్తుంది. ఆయన యుద్ధం వల్ల ఎంత నష్టం జరుగుతోందో వివరిస్తూ దాన్ని ఆపడానికి ఒక చివరి నిరాశాపూరిత ప్రయత్నం చేస్తాడు. సంజయుడు అడిగిన ఈ ప్రశ్న నిజంగా గుండెల్ని పిండేస్తుంది. సొంతవాళ్లని చంపేసి ఆ శవాల మీద ఏలే రాజ్యంలో ఆనందం ఎలా దొరుకుతుంది? గెలిచినా సరే ఆ గెలుపులో సంతోషం ఉండదని చాలా ఎమోషనల్గా హెచ్చరిస్తున్నాడు. ఈ స్లైడ్ చూస్తే యుద్ధం ఎంత భయంకరమైనదో ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే యుద్ధంలో ఎదుర్కోవాల్సింది శత్రువుల్ని కాదు, సొంతవాళ్లని, పూజించే పెద్దల్ని. తాత భీష్ముడు, గురు ద్రోణుడు, వీళ్ల పేర్లు వింటేనే తెలుస్తోంది ఆ సంఘర్షణ ఎంత బాధాకరమైనదో. ఇక ఈ వాదన ముగింపు దశకు వచ్చేసరికి యుధిష్ఠిరుడు ఈ రక్తపాతాన్ని ఆపడానికి ఒక సింపుల్ ఫైనల్ ఆఫర్ ఇస్తాడు. యుధిష్ఠిరుడు పెట్టిన ఈ ప్రతిపాదన చాలా స్పష్టంగా, చాలా న్యాయంగా ఉంది. దీన్ని బట్టి ఆయనకు యుద్ధం మీద ఆసక్తి లేదని అర్థమవుతుంది. ఆయన అడుగుతున్నది తన హక్కును మాత్రమే. ఈ ఒక్క మాటతో శాంతికొక దారి చూపిస్తూనే
యుద్ధానికి సంబంధించిన పూర్తి బాధ్యతను అవతలి పక్షం మీదకు నెట్టేశాడు. చివరిగా ఈ చర్చ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. న్యాయం జరగనప్పుడు శాంతి కోసం ఎంత మూల్యం చెల్లించాలి? రాజీపడి బతకడమా శాంతి, లేక న్యాయం కోసం పోరాడటమా? ఈ కఠినమైన ఎంపికకు సమాధానం అంత సులభం కాదు కదా.